ఈ స్టోరీ చూసే ముందు ఓ హెచ్చరిక, ఎవరో కూడా ఈ స్టోరీలో ఉన్నది ఫాలో కావద్దు. మామూలుగా ఇంట్లో ఉండే మంచి నూనె మీరు తాగుతారా? అస్సలు వల్ల కాదు. అలాంటిది ఓ ఫుల్ బాటిల్ తాగేస్తే ఏమవుతుంది? కడుపులో ఏదోలా అవుతుంది, మనిషి ఉంటాడో లేదో కూడా తెలియదు. మరి అలాంటిది ఇంజిన్ ఆయిల్ తాగితే? అవును, ఈ కథ అదే. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తూ బ్రతికే ఓ వ్యక్తి కథ ఇది. కాబట్టి దీని స్టోరీగానే చూడండి. ప్రపంచంలో ఎన్నో వింతలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటి వింతే ఆయిల్ కుమార్ జీవితం కూడా. ఇతను కేవలం మోటార్ ఆయిల్ తాగుతాడు, అది కూడా తీసేసిన మోటార్ ఇంజిన్ ఆయిల్. అంటే అప్పటికే అది కాగి చెక్కగా మరింత నల్లగా మారిపోతుంది. ఇతను అలాంటి మోటార్ రిపేర్ షాపుల్లోకి వెళ్లిపోతాడు. ఉచితంగా ఆయిల్స్ ను బాటిల్లోకి తెచ్చుకుంటాడు. హాయిగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఇదే అతని ఆహారం. దాహం వేస్తే మంచి నీళ్ళలా దాన్నే తాగేస్తాడు. అందుకే ఇతనికి ఆయిల్ కుమార్ అని పేరు వచ్చింది. ఇతనిది కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా. రోజుకు కనీసం 7 నుంచి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ తాగుతుంటాడు. ఇతను ఆయిల్ తాగుతుంటే చూసే వారికే భయం వేస్తుంది. ఆహారం తినమని ఇచ్చినా, పండ్లు ఇచ్చినా కూడా తినడు, కానీ ఆయిల్ మాత్రం తాగేస్తుంటాడు. ఈ మధ్య టీ తాగుతున్నాడు. అయితే గత 33 ఏళ్లుగా ఆయిల్ కుమార్ ఇదే తాగుతూ బ్రతుకుతున్నాడు. మామూలుగా మనం కాస్త అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న వస్తువులు తింటేనే భయపడతాం. సరే, బాగా శుభ్రంగా ఉన్న విందులో మనం తిన్నా కూడా కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనం ఎంతో శుభ్రంగా 1-2 సార్లు పండ్లు కడుక్కొని తింటాం. ఇలాంటి ఆయిల్ చేతికైతేనే 10 సార్లు చేతులు కడుక్కుంటాం. అలాంటిది ఈ విషయాన్ని ఆయిల్ కుమార్ ఎలా అరిగించుకుంటున్నాడు? ఇది నిజమా అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. కానీ నిజం. ఆయిల్ కుమార్ 33 ఏళ్లుగా ఆయిల్ తాగి బతికేస్తున్నాడు. మనం ఏది ఇచ్చినా తినడంతే కాదు, అతనికి తినబుద్దే కాదు. బలవంతంగా తినాలని చూసినా కూడా అతని వల్ల కూడా కాదు. ఎందుకంటే నిజమైన ఆహారం తినడం అతను మరిచిపోయాడు. మరి ఎలా బ్రతుకుతున్నావంటే మాత్రం అయ్యప్ప దయ వల్ల బ్రతుకుతున్నాను అని చెబుతున్నాడు. మరి తను ఎన్నిసార్లు ఆసుపత్రి పాలయ్యాడంటే మాత్రం ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్ళలేదు. ఆరోగ్యం పాడైందనే మందులు కూడా వేసుకోలేదు. ఇదే కదా విచిత్రం. అసలు ఈ ఆయిల్ తాగడం వల్ల ఎంత ప్రమాదమో తెలిస్తే మనం వణికిపోతాం. ఇంత దారుణమైన భయానకమైన జీవితాన్ని ఎలా అతను గడుపుతున్నాడో డాక్టర్లకి అందుపట్టడం లేదు. జస్ట్ అలా బ్లాక్ మోటార్ ఆయిల్ బాటిల్లో అలా నింపేస్తే చాలు, గుటకలు వేసుకుంటూ తాగేస్తాడు. అతని చూపు బాగుంది, ఆరోగ్యం బాగుంది, బలంగా ఉన్నాడు. అంతకు మించి మన మాదిరిగానే సాధారణ పనులు చేసుకుంటూ గడిపేస్తున్నాడు. అన్నం వండుకోవాలన్న కోరిక, ఆశ ఆయనకి లేవు. రుచికరమైన వంట బాధలే లేవు. పాలు లేవు, గుడ్లు లేవు, చికెన్ లేదు, ఫిష్ లేదు. ఆయనకు తెలిసింది ఒకటే, రుచికరమైన మంచి ఇంజిన్ ఆయిల్. మరి ఆ రుచి ఎలా ఉందంటే మాత్రం కాస్త చేదుగా ఉంటుందని చెబుతాడు. మరి ఎలా అలవాటైందంటే మాత్రం ఆయిలే కదా అనుకున్నాను, కూరల్లో మనం వేసుకుంటాం, ఈ ఆయిల్ కి దానికి పెద్ద తేడా ఏముంటుంది అని తాగి చూశాడట. అలా రుచిగా అనిపించడంతో అప్పుడు కొంత తాగాడు. అతనికి ఏమీ కాలేదు. మద్యం మాదిరిగా ఈ ఆయిల్ తాగితేనే అతని మనసుకు హాయిగా ఉండేదట. అలా ఆయన ఆయిల్ తాగడం మొదలు పెట్టాడు. వాస్తవానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు వద్దని వారించినా కూడా వినలేదు. మనం కాస్త తాగితేనే ఖచ్చితంగా చనిపోతాం, ఎందుకంటే అది అత్యంత విషపూరితమైన పదార్థం. కానీ ఆయన ఎలా అరిగించుకుంటున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడో మనకు అర్థం కాని పరిస్థితి. బీపీ ఉండి మందులు వేసుకోకుంటే కిడ్నీలు పోతాయి, షుగర్ టాబ్లెట్లు వేసుకోకున్నా కూడా అలాగే పాడైపోతాయి. మనిషి ఎంత శుభ్రంగా ఉన్నా తిన్నా కూడా చావంచుకు వెళుతున్నాడు. తలనొప్పి, కడుపు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఒకటేంటి, మనం సర్వ రోగాలతో బాధపడుతున్నాం. మనం శుభ్రంగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ బతుకుతున్నాం. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు ఉంటే కళ్ళజోడు పెట్టుకుంటున్నాం. కదలకుండా కూర్చుంటే బరువుకి అనారోగ్యం పాలవుతున్నాం. పరిశుభ్రంగా బ్రతుకుతున్నా కూడా రోగాలు చంపేస్తున్నాయి. మరి ఆహారమే ముట్టడు. విటమిన్ల డెఫిషియన్సీ అవసరం ఆయిల్ కుమార్ కు రావడం లేదు. B12 విటమిన్ కష్టాలే లేవు. మినరల్స్ అవసరం అంతకంటే లేదు. యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఏ జింకోవిట్ మందుల అవసరం లేకుండానే 33 ఏళ్ల నుంచి బ్రతుకుతూ ఉన్నాడు. మరి సైన్స్ కే ఆయన ఎందుకు సవాల్గా మారాడనేది విచిత్రంగా కనిపించే విషయం. ఇంతకు ముందు ఓసారి డాక్టర్లు స్కాన్ చేశారు, రక్త పరీక్షలు చేశారు, కానీ ఏమీ లేదని వదిలేశారు. అయితే అతను చెప్పేది నిజమా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. కానీ మన ముందే బాటిల్ ఆయిల్ తెచ్చి ఇస్తే గటగట తాగి ఖాళీ బాటిల్ చేతులు పెడతాడు. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే మన గుండె హడలు చచ్చిపోతాం. కనీసం ఒక్క గుట్టకేసినా సరే మనం ఆసుపత్రి పాలవుతాం. 2 గుటకల ఆయిల్ తాగితే ప్రాణం అటో ఇటో అయిపోతుంది. ఇంజిన్ ఆయిల్ అంటేనే ప్రమాదకరమైన రసాయనాల సమ్మేళనం. దీని సింపుల్ గా పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఇది క్యాన్సర్ కారకంగా మారుతుంది. తాగితే క్యాన్సర్లు వస్తాయి. ఇందులో భారీ లోహాలుంటాయి, ఐరన్, అల్యూమినియం, కాపర్ ఉంటాయి. టోటల్ గా చెప్పాలంటే ఇందులో విషం ఉంటుంది.
ఇది కాస్త ఎక్కువగా తాగితే మొదట లివర్ పోతుంది, ఆ తర్వాత నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది, ఇక ఆ తర్వాత ప్రాణమే పోతుంది. ఇప్పుడు చెప్పిందంతా కూడా ఓ సీల్డ్ బాటిల్. అయితే బాగా కాలిన తర్వాత కార్బన్ పార్టికల్స్ తో పాటు కాలని చెత్త పెరిగిపోయి మరింత రిస్క్ గా మారుతుంది. మామూలుగా ఇది తాగితే కొన్నిసార్లు డైరెక్ట్ గా లంగ్స్ లోకి పోవచ్చు, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారుతుంది. ఆ తర్వాత నరాల మీద ప్రభావం చూపిస్తుంది, ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. కాస్త తాగినా కూడా జీవితాంతం దాని ప్రభావం వెంటాడుతుంది. ఎప్పుడైనా సరే ఆర్గాన్స్ ఫెయిల్ కావచ్చు. మనం ఒక్కసారి తాగే ప్రాణాలతో బయటపడ్డా కూడా బ్రతికినన్ని రోజులు దాని ప్రభావం ఉంటూనే ఉంటుంది. తెలిసి తాగినా తెలియక తాగినా కూడా ఇది విషమే. మరి ఆయిల్ కుమార్ తాగాడు కదా అని మాత్రం ఎవరు దీన్ని అనుసరించకూడదు. మరి ఆయన ఎలా బ్రతుకుతున్నాడో మాత్రం ఎవరికి అర్థం కాని విషయం. అది మనకు సంబంధం లేని విషయం. అది ఒక వింత అని మనం చూడటం తప్ప ఏమీ చేయకూడదు. మరి ఆయిల్ కుమార్ జీవితంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.